అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్ ఛానల్ ఫర్ ఎ ట్రూ స్పిరిచువల్ సీకర్. ఈ ఛానల్ తరపున అందరికీ హార్దిక స్వాగతం. మనం ఎంతో అద్భుతంగా శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు అందించిన గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత ఈ మహాగ్రంథంలో 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము. ఇందులో 2వ భాగంలోకి అడుగుపెట్టాము. అందులో 11 శ్లోకాలు పూర్తి చేసుకొని ఈరోజు మనం ఈ సెషన్‌లో 12 మరియు 13వ శ్లోకాలకి ఉన్న నిగూఢమైన ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. మళ్ళీ మనం ఈ సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు చక్కగా యథావిధిగా శ్రీకృష్ణ పరమాత్మతో, ఆ పరమాత్మతో అనుసంధానమై సెషన్ స్టార్ట్ చేసుకుందాము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం తత్సత్. లాస్ట్ సెషన్ కొంచెం ఇంటెన్స్‌గా వెళ్ళింది. నేను అనుకోలేదు అంటిల్ ఐ వాచ్డ్ ఇట్ మైసెల్ఫ్. ఎవరినన్నా భయపెట్టి ఉండుంటే నన్ను క్షమించండి. అది అలా జరిగిపోయింది. కానీ ఆ శ్లోకం ద్వారా డెఫినెట్‌గా పరమాత్మ అందరినీ మందలిస్తున్నారు. అది ఒక స్ట్రాంగ్ ఒక ఇంటెన్స్ ఫీలింగ్‌తో మరి యోగానంద గారు అలా రాసారో, నేనలా చెప్పానో నాకు తెలీదు. కానీ అది డెఫినెట్‌గా పరమాత్మ అందరికీ 4 చురకలు అంటించే శ్లోకం అది. సో, అలా పరమాత్మ మనందరినీ మందలించిన తరువాత అజ్ఞానంలో నుంచి మీరు బయటికి రావాలి అని చెప్పారు. సో, మనం చక్కగా సాధన కొనసాగిస్తూ ఈ భగవద్గీతలో యాక్చువల్‌గా పరమాత్మ డైరెక్ట్‌గా అందించిన మహాజ్ఞానం ఇది. బ్రహ్మజ్ఞానం ఇది. ఆహ్, అది మనం అందుకుంటున్నామంటే ఎంతో అదృష్టం చేసుకున్నాము. అలాగే దీంతో పాటు సాధన కూడా మనం జత చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే మన ఈ భౌతిక జీవితము, ఆధ్యాత్మిక జీవితము 2 ఎంతో అద్భుతంగా ఉంటాయి. మనకింకా దేనితోనూ పని లేదు. వి కెన్ జస్ట్ లివ్ అవర్ లైఫ్ వెరీ హ్యాపీలీ. అట్లాగే మన సోల్ జర్నీ కూడా ఆధ్యాత్మికంగా గూడా పురోగమి చెందుతాము. సో, ఈరోజు మనం ఈ 12వ శ్లోకాకి ఉన్న ఈ ఈ ఒక వీడియోనే షేర్ చేస్తాను. 2 వీడియోలు ఉండవు ఈరోజు. 12, 13 శ్లోకాలు దే ఆర్ వెరీ క్లోజ్‌లీ లింక్డ్. 2 రిపీట్ చేస్తున్నానా అనిపిస్తోంది. కానీ అందులో ఏదైనా చిన్న పాయింట్సే వస్తాయి. మీకు 12థ్ శ్లోక ఈ 12 శ్లోకాన్ని కొంచెం పొడుగ్గా అనిపిస్తుంది. 11వ శ్లోక తొందరగా అయిపోతుంది. సో, నేను ఒక వీడియోలోనే చేస్తున్నాను. దయచేసి 2 శ్లోకాలు చూడండి. మీకు అర్థం కాకపోతే డెఫినిట్‌గా కామెంట్స్‌లో పెడితే నేను వేరే వీడియో చేసి మీకు అర్థమయ్యేలా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఐ యామ్ మిస్సింగ్ ఎనీథింగ్, ఐ యామ్ నాట్ మేకింగ్ సెన్స్, మీకు అర్థం కావట్లేదు అంటే ఐ యామ్ హియర్. డెఫినిట్‌గా దానికి మళ్ళీ అర్థం చెప్తూ ఒక చిన్న వీడియో చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో, చక్కగా మనం సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని 12వ శ్లోకాన్ని పాడించుకుందాము. ఓవర్ టు యూ సాయి మేడం. 2వ అధ్యాయము 12వ శ్లోకం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నీవు కాని నేను కాని ఈ రాజులు కాని ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనము ఉండము అను మాటయే లేదు. అన్ని కాలములలోనూ మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతము. అది అన్ని కాలముల యందును ఉండును. శరీర పతనముతో అది నశించినది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో, ఇక్కడ మనం ముందు పద విభజన చూద్దాం. పద విభజన చేసేటప్పుడే మనకి దాంట్లో ఉన్న అర్థం కూడా అర్థమైపోతుంది. అలాగే మనకి నోట్లోకి శ్లోకం కూడా వచ్చేస్తుంది. సో, ఇలా చెప్తున్నారు. అహం
తు అంటే నేనైతే, జాతు ఎప్పుడు అంటే ఒకప్పుడును, న ఆసం అక్కడ ఉంది కదా! జాతు నాసం అన్నారు. న ఆసం అంటే ఉండలేదు అనే మాట. అంటే నేను లేను అనునది న ఏవా లేనే లేదు. త్వం నువ్వు లేక నీవు, న అసీహ లేవు అనునది లేదు. ఇమే ఈ జనాధిపాహ రాజులు, న ఆసన్ లేరు అనునది లేదు. వయం మనము, సర్వే అందరము, అతః పరం ఇటు తరువాత, న భవిష్యామః ఉండబోము అనే మాట న చ ఏవా లేనే లేదు. ఇక్కడే మనకి కొద్దిగా అర్థమవుతుంది కదా! సో, పరమాత్మ ఇంకా ఆ 11వ శ్లోకాలో కోప్పడి అర్జునుడిని మందలించి అంటే మనందరిని మందలించి ఇంకా కొనసాగిస్తున్నారు ఏమని? అర్జునా! నేను కానీ, నువ్వు కానీ ఈ కనిపించే ఈ రాజులు, వీరులు నువ్వెవరినైతే పాయింట్ ఔట్ చేస్తున్నావో, ఈ వీళ్ళందరూ ఎవ్వరు కానీ ఈ శరీరాలు ధరించక ముందు కూడా లేము అనే మాట లేదు. ఈ శరీరాలను వదిలిపెట్టిన తరువాత కూడా మనం ఉండకపోవడం అనే మాట లేదు. రెండూ లేదు. బిఫోర్ అండ్ ఆఫ్టర్. శరీరాలను వదలక ముందు, వదిలిన తరువాత. లేరు అన్న మాటే లేదు. అయితే ఇది అదే 11వ శ్లోకాలో పరమాత్మ చెప్పిన ఆ సూత్రం ఏదైతే ఉందో, అంటే జ్ఞానసిద్ధి కలవారు గతించిన దాని కోసం కానీ, అంటే ఏదైతే మన నుంచి దూరమయ్యిందో, ఇంకా మన దగ్గర ఉందో వీటి గురించి శోకించరు అని ఏదైతే పరమాత్మ మన అందులో జ్ఞానం అందుకున్నామో దానికి కంటిన్యూషన్ ఇది. దాంట్లోనే ఆ సూత్రాన్ని ఈ శ్లోకంలో ఇంకా వివరించారనమాట. అయితే దీనికి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని నేను పరమహంస యోగానంద గారు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఈ 'గాడ్ టాక్స్ విత్ అర్జున'లో ఎక్స్‌ప్లెయిన్ చేసిన దానితో పాటు పరమ గురువులైన యోగిరాజులు శ్రీ శ్యామాచరణ లాహిరి, ఇంకా అలాగే శ్రీ యుక్తేశ్వరగిరి మహారాజ్ వాళ్ళు కూడా ఈ భగవద్గీత భాష్యమాన్ని చెప్పారు. అందులో నుంచి కూడా తీసుకొని అది ఇది కలిపి మిక్స్ చేసి చెప్తున్నాను. మీరెవరైతే బుక్ ఫాలో అవుతున్నారో ఈ పర్టిక్యులర్ శ్లోక 12థ్ శ్లోక నేనెలాగా చెప్పబోతున్నాను అంటే, యోగిరాజులు వారు చెప్పింది అంటే లాహిరి మహాశైల వారు చెప్పింది, ఇటు పరమహంస యోగానంద గారు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేశారో తీసుకొని రెండిటిని మిక్స్ చేసి, దానిని బుక్‌లో ఇచ్చిన క్రమ పద్ధతిలాగా కాకుండా డిఫరెంట్‌గా చెప్తాను. అంటే ఎలాబరేటెడ్‌గా చెప్తే సాంఖ్యము అనేది దానికొక ఫౌండేషన్ లాగా ఉంటుందని నేనిలా చెప్పబోతున్నాను. లేకపోతే అంతా కొంచెం గజిబిజిగా ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా బుక్ చదివితే గనక కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుందది. ఈ ఇది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇది ఫౌండేషన్ లాగా ఉంటుంది నెక్స్ట్ వచ్చే శ్లోకాలకి. సో, ఆ బుక్ ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తున్నాను జస్ట్ కాషన్. డైరెక్ట్‌గా దాంట్లో లైన్ టు లైన్ ఉండదు. సో, ఇక్కడ దీనికి యోగిరాజుల వారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు పరమాత్మ ఏదైతే చెప్తున్నారో నీకు చావు లేదు, నాకును చావు లేదు. ఎందుకంటే కూటస్థుడు. ఆ పరమాత్మ స్థిరంగా, శాశ్వతంగా ఉన్నవాడు. ఆయనే సర్వవ్యాపి. ఈ ప్రకృతి, పదార్థము అన్నీ కూడా తానే. ఏది కూడా సెపరేట్ కాదు. అన్నీ కూడా ఆ కూటస్థుడు నుంచే, ఆ సర్వవ్యాపి నుంచే వచ్చినాయి. ఈజ్ ద బ్రహ్మన్ అంటే ఆయన పరమాత్మ, సర్వవ్యాపి. సో, అలాంటి మనకు కానీ, ఆయనకు కానీ చావు లేదు, పుట్టుక లేదు. అలాగే నువ్వు చూసే ఇప్పుడు ఎవరైతే ఈ రాజులు అంటున్నావో, ఈ అంటే ఏంటి? సెన్సెస్. మనకు ఇంద్రియాలు, కోరికలు వీళ్ళందరినే కదా రాజులు అని చూపిస్తున్నాడు. ఈ జనాధిపాహ అన్నారక్కడ. ఆ రాజులు ఎవరైతే నువ్వు అంటున్నావో అంటే ఇంద్రియాలు ఇవన్నీ కూడా పరబ్రహ్మమే. అవన్నీ కూడా అక్కడి నుంచే వచ్చినియి. ఆ చైతన్యం నుంచినే వచ్చినియవి. వారికి జనన, మరణం కూడా వాటికి లేదు. నీకు కనిపించేదంతా నీటి బుడగలు లాంటివి. నీరు బ్రహ్మన్ అంటే ఇప్పుడు మనకు సముద్రంలో నీరు చూస్తే అంతా కూడా అదొక పరమాత్మ అనుకుంటే, అందులో
ఇవన్నీ ఏదైతే నువ్వు చూస్తున్నావో, ఈ ఇంద్రియాలు అంటున్నావు, అహం అంటున్నావు, సంస్కారాలు అంటున్నావు, ఇవన్నీ ఏదైతే అంటున్నావో అవన్నీ కూడా ఆ సముద్రంలో నుంచి వచ్చే బుడగలు వంటివి. వేరస్ ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ సముద్రపు నీరంతా కూడా బ్రహ్మన్. అది గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏమవుతోంది, నీరు బ్రహ్మన్ అయితే అక్కడి నుంచి నీరు వచ్చింది, బుడగ వచ్చింది. అయితే బుడగ నీటి నుండి వచ్చింది కానీ అందులో ఇక్కడ ఒక ఒక బ్రహ్మాండంగా చెప్పిందేంటంటే, ఆ బబుల్ వచ్చింది. బుడగ వచ్చింది కానీ, bubble exists from that water as a mutation caused by a quality called air. బబుల్ అయితే ఇది ఇంగ్లీష్‌లో ఇచ్చిన పదాలు. ఎంత అద్భుతంగా అనిపించిందంటే, ఆ ఒక్క లైన్ చాలు అసలు మొత్తం మనకా సృష్టిని ఎక్స్‌ప్లెయిన్ చేసేది. అందులో ఎంత నిగూఢంగా ఉందంటే, దట్ ఇట్‌సెల్ఫ్ ఆ లైన్ చూడంగానే అర్థమైంది. దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఈ శ్లోకాన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి, సాంఖ్యం అర్థమయ్యేలా చెప్పటానికి అదొక్క చిన్న పాయింట్ చాలు. బబుల్ ఆ నీళ్ళలో నుంచే వచ్చింది కానీ, అదెలా వచ్చింది? ఒక దాంట్లో ఒక క్వాలిటీని తీసుకొచ్చింది దాంట్లో. వాటర్‌గా రాలేదు. దాంట్లో ఒక ఎయిర్‌ని తీసుకొచ్చింది. అదే దానిలో జరిగిన మార్పు అని చెప్పారు. మీరెవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే గనక ఇక్కడ పాజ్ చేసేసి మీకు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇది యోగిరాజుల వారు ఇచ్చిన ఒక చిన్న ఫ్రేజ్‌లో ఇచ్చేసారు. మొత్తం రహస్యమంతా ఇచ్చేసారు సాంఖ్యం యొక్క. సో, దాని నుంచే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయదలుచుకున్నాను. అయితే అందరిని కూడా ఈ దృష్టితోనే చూడు. నథింగ్ ఏదీ జరగట్లేదు. అన్నీ కూడా ఎటువంటి మార్పులు లేనిదే ఆ బ్రహ్మన్. ఈ ఆహ్, బియాండ్ వెళ్ళు. నీ మైండ్‌తో ఆలోచిస్తే అంతా ఇలా కనిపిస్తోంది కానీ, ఆ వెనకాల ఉన్న ఆ పరమాత్మని చూడు అని చెప్తున్నారనమాట. అయితే ఇప్పుడు ఆ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఏంటి? ఆ మ్యుటేషన్ ఏంటి? ఏంటి ఆ మార్పేంటి? నీళ్ళేంటి? బుడగలేంటి? అని చెప్తున్నా. నేను ఈ ఛానెల్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తల్లో ఐ థింక్ ఇన్ జులై ఆఫ్ 2023 ఒక చిన్న వీడియో పెట్టాను. మనకి అసలు వాట్ ఈస్ కాన్షియస్‌నెస్ అని సింపుల్ స్పిరిచ్యువల్ కాన్సెప్ట్స్ అనే ఆ ప్లే లిస్ట్‌లో నేను చేసిన ఫస్ట్ వీడియో. అది నేనొక మీటింగ్‌లో ఉన్నప్పుడు అదేదో జరుగుతోంది. నాకు మైండ్‌లో ఈ చైతన్యము, సృష్టి అనేది ఎలా వచ్చింది అనేది అదొక ఇంట్యూటివ్‌గా లోపల నుంచి వచ్చిన మెసేజ్ అనుకోవచ్చు సంథింగ్. అదేమైంది నాకింకా లోపల నుంచి ఐ హావ్ టు డూ దిస్ ఒక వీడియో లాగా చేసి క్విక్‌గా పెట్టకపోతే నా మళ్ళీ మైండ్‌లో నుంచి వెళ్ళిపోతుందని చెప్పి, అది చైతన్యము బుడగలతో దుష్టాంతము అని చెప్పి ఒక చిన్న వీడియో చేశాను. ఒక 10 మినిట్‌ది. అందులో బుడగలు ఊది చూపిచ్చాను. ఇలా పరమాత్మ అనేది, చైతన్యం అనేది ఇలా విస్ఫోటనం చెందుతుంది అని. ఈ మాట ఎప్పుడైతే నేను యోగిరాజులు గారు ఈ శ్లోకం ద్వారా అందించారో, బుడగలు అని నేను చేసిన వీడియోకి ఇది కంటిన్యూషన్ లాగా అనిపించి, చాలా హ్యాపీగా అనిపిచ్చి, ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యా నేను. సో, ఆ బుడగ దగ్గర నుంచే వద్దాం. అయితే ఏం చెప్తున్నారు? మనం ఇక్కడ జీవుడు అంటున్నాము, జీవాత్మ అంటున్నాము, పరమాత్మ అంటున్నాము, జన్మలు తీసుకోవటం అంటున్నాము, మళ్ళీ మనసు, అహం ఈ రకరకాల పేర్లు వాడుతున్నాము. అయితే అక్కడికే వెళ్లి చూద్దాం. ఈ జీవుడేంటి? జీవాత్మ ఏంటి? పరమాత్మ ఏంటి? జన్మ తీసుకోవటం ఏంటి? దగ్గర నుంచి వద్దాం. అయితే మనకి ఫస్ట్ శ్లోకాలోనే ధర్మక్షేత్ర, కురుక్షేత్ర ఆహ్, శ్లోకం చెప్పినప్పుడే అందులో మనకి ఆత్మ అనేది ఎలా జన్మ తీసుకుంటుంది? ఆ మిడిల్ ఆబ్లాంగేటా దగ్గర సీట్ ఆఫ్ ద సోల్ అన్నాం. అక్కడ మనకి అంటే ఇంకొకటేంటంటే బ్రహ్మరంధ్రం ద్వారా చొచ్చుకొని అక్కడ సీట్ అరే అక్కడే తన స్థానం ఏర్పరచుకుంటుందని కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మెడుల్లా ఆబ్లాంగేటా దగ్గర ఆ సీట్ ఆఫ్ ద సోల్ అక్కడ చొచ్చుకొని తను జన్మ తీసుకున్న తర్వాత ఏమవుతుంది? ఫస్ట్ మనకి లాస్ట్ వీడియోలో చెప్పా నేను. జన్మ తీసుకున్న తర్వాత అక్కడేంటి శివాశక్తి లయమైనట్టు ఒక జైగోట్ ఫార్మ్ అవుతోంది. అందులో సోల్ అనేది ప్రవేశిస్తుంది. అంటే తల్లి శుక్లకణం
తండ్రి శుక్లకణం, తల్లి అండం. అంటే ఈ 2 కలిసి స్పెర్మ్ అండ్ ఎగ్ యూనియన్ జరిగి జైగోట్ ఫార్మ్ అవుతుంది. అందులోకి ఈ ఆత్మ అనేది ప్రవేశిస్తుంది. దాన్ని జీవాత్మ అంటున్నాము. ఆ జీవాత్మ తనకి తొడుగుల్లాగా ఇప్పుడు సూక్ష్మ శరీరాన్ని తెచ్చుకుంటుంది. ఒక కారణ శరీరం అనేది తెచ్చుకుంటుంది. అయితే ఈ సూక్ష్మ శరీరము, కారణ శరీరము ఉంటాయి. అండ్ దాని తర్వాత ఫార్మ్ అయ్యేది మనకి ఈ భౌతిక శరీరం అనేది తర్వాత ఫార్మ్ అవుతుంది. అది ఆ సెల్స్ మళ్ళీ జైగోట్ అనేది డివైడ్ అవ్వగా శిశువు పెద్దదవ్వటము, అందులోనే మళ్ళీ ఆ శరీర అవయవాలనేవి ఫార్మ్ అవ్వటము. మనకి బయటకేం తెలుస్తుంది? ఇప్పుడు డాక్టర్ దగ్గరికెళ్తే హార్ట్ బీట్ తెలుస్తోంది. ఓకే. బేబీ ఆరోగ్యంగా పెరుగుతోంది అని ఫస్ట్ సైన్ ఏంటంటే హార్ట్ బీట్ తెలుస్తుంది. కానీ అంతకు ముందే జీవుడు లోపలికి ప్రవేశించాడు. బయటికి వ్యక్తపరిచేది హార్ట్ బీట్ ద్వారా. కానీ ఆ మెడుల్లో ఆబ్లాంగైటా అనేది ఆ ముందే ఫార్మ్ అవుతాం అవుతది. ఇప్పుడు లోపల అదంతా శిశువు లోపల పెరిగిన తర్వాత బయటికొచ్చి ఫస్ట్ జరిగేదేంటి? నిశ్వాస జరుగుతోంది. ఒక ఊపిరి బయటికి వదులుతున్నాడు. ఆ బయటికి వదులుతున్నప్పుడు ఏమవుతోంది? అప్పుడు వరకు శివాశక్తిలాగా ఉన్నది ఇప్పుడు శక్తి అనేది ఇలా మనకి ఒక్కొక్క శ్వాస ద్వారా బయటికి విడుదలవుతోంది. ఆ ప్రాణశక్తి అనేది మనం కొద్ది కొద్దిగా క్రమక్రమంగా మనం లూజ్ అవ్వటం మొదలవుతుంది. అయితే దాంతో పాటే ఎప్పుడైతే శిశువు జన్మ తీసుకుంటాడో, గర్భంలో నుంచి బయటికి వస్తాడో, అప్పుడు వరకు యోగిలాగా శ్వాస లేకుండా ఉన్న ఆ లోపల గర్భస్థ శిశువు ఇప్పుడు క్రమక్రమంగా తన ఆధ్యాత్మిక స్మృతి, పాత స్మృతులు ఏవైతే ఉన్నాయో, ఆ పాస్ట్ మెమరీస్ అన్నీ క్రమక్రమంగా మర్చిపోవటం జరుగుతుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే శిశువు ఆ ఫస్ట్ 3 మంత్స్‌లో కూడా కళ్ళు మూసుకొని ఎక్కువ నిద్రపోతూనే ఉంటాడు. చక్కగా ఆ నిద్రలో కూడా పరమాత్మతో మనకి పెద్దవాళ్ళు చెప్తారు. దేవుడితో మాట్లాడుకుంటున్నాడు, దేవుడితోనే నవ్వుకుంటున్నాడు. అంటే వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్రలోనే నవ్వుకుంటూ ఉంటారు. కొద్దిగా కేరింతలు కొడుతూ ఉంటారు. అంటే వాళ్ళింకా ఆ బ్రహ్మానంద స్థితిలోనే ఉన్నారు. ఆ యోగి స్థితిలోనే ఉన్నాడు ఆ శిశువు గర్భంలో నుంచి బయటకొచ్చింది. ఎందుకంటే కొంచెం కొంచెం లూజ్ అవుతున్నాడు గానీ, బట్ హి స్టిల్ హాస్ లాట్ ఆఫ్ ఆ ప్రాణశక్తి అనేది నిండుగా ఉంది కాబట్టి, ఇంకా శిశువు బ్రహ్మానంద స్థితిలోనే ఉన్నాడు. కానీ ఆ క్రమక్రమంగా లూజ్ అవుతున్న శక్తి కొద్దీ ఆకలి దప్పులనేవి మొదలవుతాయి. ఇప్పుడు అయితే ఈ జన్మలు తీసుకోవటానికి కారణం ఏంటి? ఎందుకు శిశువు యోగిలాగా ఉన్నాడు కానీ, మళ్ళీ జన్మ తీసుకొని గర్భంలో నుంచి ఎందుకు బయటకొస్తున్నాడు అంటే, దానికి కారణం ఏంటి? ఆ తొడుగులు తెచ్చుకున్నాడు కదా! సూక్ష్మ శరీరంలో నిక్షిప్తంగా ఉన్నవేంటి అంటే, మన పూర్వజన్మ వాసనలు. ఆ వాసనలు కారణంగానే మనం ఈ జన్మలు తీసుకోవటం అనేది జరుగుతుంది. అలాగే ఎంత యోగిలాగా ఉన్నా బయటికి రావటము, ఆ వాసనలే మనల్ని మళ్ళీ ముందుకు పుష్ చేస్తాయి. నెక్స్ట్ అయితే మనం ఈ జన్మలు తీసుకుంటున్నాము. ఏమవుతోంది? అహం వల్ల మనం ఈ క్రమక్రమంగా శిశువు పెరుగుతూ ఉంటాడు. బాల్య దశ నుంచి మళ్ళీ ఒక ఇన్ఫాంట్ స్టేజ్, చైల్డ్ అండ్ దెన్ అడాలసెంట్ అంటే ఒక యూత్‌లో యవ్వనస్తుడుగా మారతాడు. యంగ్ అడల్ట్, మిడిల్ ఏజ్ అట్లాగే వృద్ధాప్యం. ఇవన్నీ దశలలో కూడా ఏమవుతోంది? క్రమక్రమంగా కిందకి దిగుతున్న ఈ ప్రాణశక్తి ఎలా దిగుతోంది? సుషుమ్న ద్వారా ప్రాణశక్తి క్రమక్రమంగా కిందకి అధోముఖం చెందుతున్నప్పుడు మనకి అలా కిందకొచ్చే కొద్దీ కూడా మనస్సు అనేది మనకి ఏర్పడుతోంది. ఎక్కడి నుంచొస్తోంది ఈ మనస్సంటే క్రమంగా తగ్గిపోయే ఆ ప్రాణశక్తి వల్ల. ఈ మనస్సు అహానికి ఈ ఈ మనస్సు నుండి అహం అనేది బయటికొస్తుంది. ఈ అహం వల్ల ఇప్పుడు మనం గమనించినట్లయితే అట్లాగే మన శిశువు ఈ పెరిగే కొద్దీ కూడా ఈ బయట జరిగే ప్రపంచంతో క్రమక్రమంగా తనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ అనేది మొదలవుతుంది. నా పేరేంటనేది తెలుస్తుంది. నా శరీర అవయవాలని తను సెపరేట్‌గా ఫీల్ అవ్వగలుగుతాడు. అలాగే పెరిగే కొద్దీ కూడా మనం ఈ భౌతిక ప్రపంచాన్నే ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన మనస్సు ఇప్పుడు సంకల్ప వికల్పాలు చేయటం అనేది మొదలవుతుంది. దానివల్ల మనం మనోవాక్కాయ కర్మలు అనేవి
మొదలవుతాయి. మనస్సుతో చేస్తాము, మన మాటలతో కర్మలు చేస్తాము, అలాగే మన చర్యలు, మన ఈ ఈ ఇంద్రియాలు ఏంటి అవి కర్మేంద్రియాలతో కూడా మనం చర్యలు చేయటం అనేది జరుగుతుంది. సో, ఇక్కడేం జరుగుతోంది? మరి మనస్సు ఈ ఎందుకు సంకల్పిస్తోంది అంటే నిశ్చలంగా ఉండొచ్చు కదా! ఎందుకు ఇదన్నీ కూడా సంకల్పం లోపల ఒక ఆలోచనలు రాటం, ఇది చెయ్యాలి అనిపించటం ఎందుకు వస్తోంది అంటే, అది లోపల శ్వాస, ఆ వాయువు ఏదైతే ఉందో దానిలో చంచలత కలగటం వల్ల మనస్సు ఇప్పుడు బయటికి వెళ్లి అది సంకల్పిస్తోంది. ఈ చంచలతతో కూడిన మనస్సు ఏం చేస్తోంది? ఇంద్రియాలతో బహిర్ముఖమవుతోంది. బహిర్ముఖమైపోయి వాటితోనే బయటికి ట్రావెల్ చేస్తూ ఆ భోగాలే నేను, అదే అనుభవిస్తున్నాను. ఈ కనిపించేది నా కళ్ళతో ఏం చూస్తున్నాను, చెవులతో ఏం వింటున్నాను, ఇదే నిజము, ఇది మాత్రమే నిజము అని నమ్మటం మొదలవుతుంది. ఈ నమ్మకంతోనే మనం కర్మలు చేస్తూ పోతూ ఉంటాము. మనోవాక్కాయ కర్మలు మన క్రమక్రమంగా శిశువు దశ నుంచి కూడా అడాలసెన్స్ కానీ, ఇంకా వృద్ధాప్యం అయ్యే కొద్దీ కూడా క్రమక్రమంగా డిఫరెంట్ స్థితులను మనం ఈ అహం అనేది అనుభవిస్తూ ఉంటుంది. ఏంటది? మనకి చిన్నప్పుడు ఎలా ఉంది అహం అంటే, నా పేరు అనేది తెలుసు. ఇది నా బొమ్మ అనేది తెలుసు. నా పేరెంట్స్ వీళ్ళు అనేది తెలుసు. అలా క్రమక్రమంగా ఏమవుతుంది? ఇంకా అది డిఫరెంట్ స్టేట్స్‌లోకి వెళ్తూ ఉంటుంది. అంటే వివిధ రకాలుగా అది తనని గుర్తించబడుతుంది అహం ద్వారా. అయి అహానికున్న స్థితులు. అవి కూడా బాల్యంలో ఒకలాగా ఉంటుంది. అహం దేనికైతే అటాచ్ అవుతోందో, అది బాల్యంలో ఒకలాగా ఉంటుంది. మనకి యవ్వన దశలో ఒకలాగా ఉంటుంది. వృద్ధాప్యంలోగా ఒకటే ఉంటుంది. ఈ బాల్య దశలో దేనికైతే అహం అటాచ్ అయ్యిందో, ఏదైతే తను గుర్తింపబడుతున్నాడో, అదే దానికి మళ్ళీ వృద్ధాప్యంలో గుర్తింపబడడు. అలా మార్పు చెందుతూ ఉంటుంది అహం. అలాగే దాన్ని బట్టే మనం కర్మలు కూడా మారుతూ ఉంటాయి. మనోవాక్కాయ కర్మలు మనం చిన్నప్పుడు ఏం చేశాము, మధ్య దశలో ఏం చేశాము, వృద్ధాప్యంలో ఏం చేశాము అనేది కూడా మార్పు చెందుతూ ఉంటుంది. మనం ఏదైతే కర్మలు చేస్తున్నామో, మనం చేసే పనులేవైతే ఉన్నాయో, వాటి వెనుక ఉన్న భావం మన లోపల ఆ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఇంటెన్షన్ ఏదైతే ఉందో, ఏ భావంతో నేను ఆ పని చేస్తున్నానో, నేనొక పుణ్యకర్మ చేస్తున్నాను, దాని నుండి నాకు పుణ్యం వస్తుంది అని ఆశించి చేస్తున్నాను. పుణ్యాన్ని మూట పెట్టుకుంటున్నాం. వెరీ గుడ్. ఇంకొక పని చేస్తున్నాను. వీడికి డెఫినిట్‌గా ఈడికి నష్టం రావాలి అని వాళ్ళకి మనస్సులో తలుచుకున్నా అది సంకల్పమే. అది కూడా కర్మే. మళ్ళీ నేను ఫిజికల్‌గా వాళ్ళకి హాని చేసినా సరే అది కర్మే. లోపల ఇంటెన్షన్ ఏంటి? వాడికి ఎలా అయినా సరే చెడు జరగాలి అన్న ఇంటెన్షన్‌తో ఉన్నప్పుడు నేను చెడు కర్మని పోగు చేసుకుంటున్నాను. ఇది చెడు కర్మ అయినా సరే, పుణ్యకర్మ అయినా సరే మళ్ళీ అది ఆ బ్యాలెన్స్ తీర్చుకోవటానికి ఎందుకంటే దట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అది తీర్చుకోవటానికి మళ్ళీ నేను జన్మ తీసుకోవలసిందే. ఇక్కడ పుణ్యకార్యాలు అంటే మనకి దైవనామ స్మరణ అయ్యుండొచ్చు. మనకి దాన ధర్మాలు చేయటం అయ్యుండొచ్చు. చేయటంలో ఏమీ లేదు. డెఫినిట్‌గా చేయొచ్చు. కానీ, నీ లోపల ఉన్న భావం ఎలా ఉంది? కర్తృత్వ భావనతో చేస్తున్నావా? ఇలా చేస్తే నా పేరు పెద్ద అక్షరాలతో వీళ్ళు ఒక హోర్డింగ్ పెట్టేసి పెడతారు అన్న భావనతో చేస్తున్నావా? అసలు అనానిమస్‌గా నేనంటే ఏమీ అక్కర్లేదు. నేనెవరికైతే ఇస్తున్నానో వాళ్ళకంతా మంచి జరిగితే చాలు అన్న భావనతో ఇస్తున్నావా? ఏమిటి? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్‌సైడ్ అనే భావన అది మన కర్మగా మారుతుంది. చెడు కర్మ అయ్యుండొచ్చు. అది మన పుణ్యకర్మ అయ్యుండొచ్చు. ఆ కర్మలుగా మారుతుంది. ఇవే మనం ఆగామి కర్మలనుకున్నా. అంటే ఇప్పుడు చేసేవి నెక్స్ట్ జన్మలోకొచ్చేయేంటంటే ఆగామి కర్మలు. ఇలాగే మూటలు మనం మోసుకెళ్తూ ఉంటాం ఒక్కొక్క జన్మ నుంచి. ఈ కర్మలు మనకన్నీ కూడా ఏమవుతాయి? ఆ భావం ఏ భావంతో అయితే చేస్తున్నామో మన మనస్సులో అదొక స్టాంప్ యేసుకొని ఉంటాయన్నమాట. ఒక ముద్ర అనేది పడుతుంది. ఇలా వాసనలు ఏర్పడతాయి. ఆ స్టాంప్ ఏదైతే చేసుకుంటున్నామో ఆ ఫీలింగ్‌తో, ఆ భావనతో అవి వాసనలుగా ఏర్పడతాయి. మళ్ళీ జన్మలు తీసుకుంటున్నాము. అట్లాగే ఆ వాసనల కారణంగా మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాం. ఏ ఇంటెన్షన్‌తో అయితే మనం ఇయన్నీ చేశామో, ఏదైతే ముద్రలు ఏర్పరచుకున్నామో, అవి వాసనలుగా నెక్స్ట్ జన్మ తీసుకుంటాము. ఇలాగే మనం
ఆ కాల చ ఈ జీవన్ మరణ చక్రంలో కొట్టుకుంటూ ఉంటామనమాట. ఇందులో నుంచి మరి ఎప్పుడు బయటికి రావాలి అంటే, మళ్ళీ రివర్స్ ఆర్డర్‌లో వెళ్ళాలి. ఏం జరుగుతోందిక్కడ? ఏం చెప్పుకున్నాం? ప్రాణశక్తి క్రమక్రమంగా మన మెడుల్లో ఆబ్లాంగేటా నుంచి ఆహ్, కిందకి వస్తూ సుషుమ్నా నాడి ద్వారా కిందకి వస్తూ, అది మనస్సు నుండి మళ్ళీ అహంగా వచ్చి బయటికి బహిర్ముఖమై ఈ ఇంద్రియాలకి అటాచ్ అయిపోయి, ఆ ఇంద్రియ భోగాలే నేను అని నమ్మి, అదేదైతే సమాచారం అందిస్తోందో ఇదంతా మాత్రమే నిజము అని నమ్ముతూ, ఎందుకొస్తోంది అంటే, ఈ శ్వాస ప్రాణశక్తి తగ్గటం వల్ల జరిగిన మనస్సులో కలిగిన చంచలత్వం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మరి దీనికి రివర్స్ ఆర్డర్ ఏంటి? ఇందులో నుంచి బయటికి రావాలంటే ప్రాణం నిశ్చలంగా ఉండాలి. శ్వాస ఏదైతే ఉందో అది నిశ్చలం అవ్వాలి. అంటే మనం అధోముఖమయ్యి ప్రాణశక్తి ఈ ఏదైతే కిందకొచ్చేసిందో సుషుమ్నా ద్వారా అదే ఆర్డర్‌లో సుషుమ్నా ద్వారానే మళ్ళీ పైకెళ్ళాలి. ఎక్కడి నుంచైతే కిందకి దిగామో అవే మెట్లెక్కుని మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇంక వేరే వేరే దారి లేదు. సేమ్ రౌట్‌లోనే ఊర్ధ్వముఖం కావాలి. అంటే ఏంటి ఊర్ధ్వముఖం కావాలి అంటే ఇప్పుడు యోగరాజుల వారు ఏం చెప్పారు? ఆ శ్వాస అనేది దాన్ని బట్టే బుడగ అనేది ఏర్పడింది అన్నారు. బ్రహ్మన్ అనేది ఇప్పుడు నీరు అంటే ఇప్పుడు మళ్ళీ యోగరాజులు గారు చెప్పిన దానికొచ్చేద్దాం. అదంతా నీరు అంటున్నారు. బుడగలో ఆ క్వాలిటీ ఒక మ్యుటేషన్ చేంజ్ జరిగింది. ఒక మార్పు జరిగిన మూలంగా బుడగ అనేది ఏర్పడింది. ఆ బుడగలో ఏముందంటే నీరు ఉంది. సారీ శ్వాస ఉంది. ఆ గాలిని మళ్ళీ వెనక్కి లాగాలి. ఆ వెనక్కి లాగే ప్రాసెస్సే ప్రాణాయామ ప్రాసెస్. అంటే ఈ బుడగలో నుంచి మళ్ళీ శ్వాస విత్‌డ్రా అయింది. అంతర్ముఖం అన్నప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఆ నీటి బుడగ వాటర్‌లో కలిసిపోతుంది. ఈ చిన్న ఎగ్జాంపుల్. బుడగ అండ్ ద వాటర్ ఏంటంటే, అందులో నుంచి మళ్ళీ గాలి పోయింది అంటే, మళ్ళీ నీటిలో కలిసిపోతుంది. బుడగ పాప్ అయిపోతుంది. ఆ నీటిలో కలిసిపోతుంది. అంటే ఏంటి? జీవుడు పరమాత్మతో మళ్ళీ ఐక్యమైపోతున్నాడు. మళ్ళీ తను కూడా ఆ ప్రవాహంలో ఒకటైపోతోంది. ఇంక బుడగకి వేరు అన్న భావన లేదు. ఎప్పుడైతే నీరుగా ఉన్నది బుడగగా ఇట్లా సెపరేట్‌గా ఉందో, ఆ పక్కన అన్నీ కూడా సెపరేట్‌గానే చూస్తుంది. ఈ బుడగ వేరు, ఆ బుడగ వేరు, ఇది వేరు అని చూస్తుంది. ఎప్పుడైతే దానిలో ఎంటర్ అయిన ఆ గాలి అనేది బయటకొచ్చేసిందో, మళ్ళీ అది పాప్ అయిపోయి నీటిలో ఒక భాగం అయిపోయినప్పుడు అంతా ఒకటే ఏకత్వ స్థితి అంటే అది. అంతా ఆ ఓషన్‌లో కలిసిపోవటం అన్నమాట. ఈ అద్భుత జ్ఞానాన్ని బోధించే శాస్త్రమే సంఖ్యాపరమైన సాంఖ్యము. అందులోనే ఇప్పుడు మనకి సాంఖ్య యోగం మొదలుపెట్టుకున్నప్పుడు ఫస్ట్ వీడియో ఇంట్రొడక్షన్ చేసినప్పుడు అందులోనే ప్రకృతి, పురుషుడు అనేవి 2 ఉంటాయి. ఇందులో మనకి సాంఖ్య శాస్త్రంలో ప్రకృతి ఏంటంటే మనకి 24 తత్వాలతో కూడినది ప్రకృతి. ఏంటిదది? మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే ఏంటా 24 తత్వాలు అంటే మనలో ఉన్న ఈ పంచ వాయువులు, 10 ఇంద్రియాలు. ఏంటయ్యి? పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. ఈ 10 ఇంద్రియాలు మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము. ఇవి అండ్ మన పంచభూతాలతో కూడిన ఈ దేహము. మనకి కింద నుంచి ఎలిమెంట్స్ చెప్పుకుంటాం కదా! మనకి భూతత్వం అంటున్నాము, జలతత్వము, ఈ ఫైర్ ఎలిమెంట్ అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము ఇవన్నీ కూడా కలిపితే ఈ 24 తత్వాలతో ప్రకృతి అనేది ఏర్పడింది. అయితే మరి ఈ 25వ తత్వం ఏంటి? జీవాత్మ. ఈ జీవాత్మ ఎప్పుడైతే మనకి ఈ యోగ సాధన వల్ల మన తత్వం మనం తెలుసుకుంటామో, అంటే మన గురించి ఇన్ని ఉన్నాయి నాలో మనోబుద్ధి, అహంకార, చిత్తములు ఇవన్నీ ఉన్నాయి. ఈ పంచభూతాత్మకమైన ఈ శరీరము ఇవన్నీ ఉన్నాయి. ఇది నేను కాదు అన్నది అంటే తన గురించి తను తెలుసుకుంటాడో అది 25వ తత్వం అవుతుంది. తర్వాత దానికంటే మించిన ఇంకొకటి ఉంది. నేనెక్కడి నుంచి వచ్చాను అదే 26వ తత్వము. అదే పరమాత్మ తత్వం. ఆ పరమాత్మలో లయమయ్యే వరకు మనం జన్మలు తీసుకుంటూనే ఉంటాము. మనకి ఈ మధ్యలో ఎన్నో అనుభవాలొస్తూ ఉంటాయి. మనకెన్నో సిద్ధులు కలుగుతాయి. వాటికి ఎప్పుడు దయచేసి అటాచ్ అవ్వొద్దు. మనకి ఈ ఆహ్, కూటస్థ చైతన్యం ఈ
ఆజ్ఞాచక్ర దగ్గర ఎన్నో దృశ్యాలు కనిపించటం కానీ, మనకి ఎన్నో అనుభవాలు కళల రూపంలో కానీ, ఫిజికల్‌గా ఏదన్నా చూడటం కానీ, ఎన్నో జరుగుతాయి కానీ, వాటికి ఏది అటాచ్ అవ్వద్దు. అది కూడా మాయే. అది కూడా పరమాత్మ స్థితి కాదు. ఇంకా మనకి అంటే మనం వెళ్ళేటప్పుడు జీపీఎస్‌లో ఒక మైల్ స్టోన్స్ వస్తూ ఉంటాయి కదా! ఆ మైల్ స్టోనే ఓహ్! ఇక్కడికి చేరుకున్నానా అనుకోవటం, మూవ్ ఆన్ అంతే. ఇక్కడే చాలా మంది ఆగిపోయేది ఎక్కడంటే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నా సరే, మనకి ఆ మైల్ స్టోన్స్ దగ్గర అబ్బా! నాకొచ్చేసినాయి సిద్ధులు. ఇంకేముంది నాకింకా అంతా అయిపోయింది. నా జర్నీ అయిపోయింది. అన్న భావన కూడా కలుగుతుంది. అందుకే మనకి అర్జున విషాద యోగంలో శ్లోకాస్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆధ్యాత్మికంగా పురోగమించిన యోగ సాధకుడికి కూడా వెనక్కి లాగేదేంటి అంటే అహము మనలో ఉన్న పూర్వజన్మ సంస్కారాలయి అసలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ముందుకు వెళ్ళే కొద్దీ ఇవన్నీ మనల్ని మాయలో పడేయటానికి దగ్గరగా ఉండి, విజృంభించటానికి దే ఆర్ రెడీ టు అటాక్ అస్. దయచేసి మీరందరూ కూడా మంచి స్థితిలో ఉన్నారు అని నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నాను. అందుకే రిపీటెడ్‌గా చెప్తున్నాను. మీరు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నారు. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్పిరిచ్యువల్ ఈగో అనేది వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనం ఈ జన్మలు తీసుకుంటాం అని చెప్పుకుంటున్నాం కదా! ఈ ద్వంద్వత్వంలో నుంచి కూడా ఏకత్వంలోకొస్తాం. అందరూ ఒక్కటే, అందరూ వచ్చింది ఆ పరమాత్మ నుంచే అన్నది. దానికి కావాల్సింది ఏంటి అంటే, ఈ యోగం చేసినప్పుడు ఆ ప్రాణం చలించకుండా ఉంటుంది. అలా మనం ఇవన్నీ ఈ ఈ స్థితికి రావాలంటే ఏంటి? ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన యోగి మాత్రమే ఈ చేంజెస్ వెనకాల ఒకటి ఉంది అని చూడగలుగుతాడు. ఏది నిత్యము మనకి జీవితంలో జరిగే ఈ మార్పులేవైతే ఉన్నాయో, మనకేంటి ఒక డేలో జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలంటాం. మనం వేక్‌ఫుల్ స్టేట్‌లో ఉంటాము, నిద్రపోతాము, ఆ నిద్రలో కలగంటాము. ఇవన్నీ గూడా జరిగే ఎందుకున్నాయి మనకి? ప్రకృతి ఎందుకు మనకిదంతా కల్పించిందంటే, ఇవన్నీ కూడా నిత్యం నీ జీవితంలో ఒక డేని తీసుకుంటే మార్పులు జరుగుతున్నాయి చూసుకో. కానీ ఈ మార్పు వెనకాలకి లేదా అతీతమైన స్థితి ఉంది. అదే తురియా స్థితి అని తెలపటానికే మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా మనకి నిత్యం టీచ్ చేయటానికే ఉంది. అయితే ఇవన్నీ తెలుసుకునేది ఎవరు అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన యోగి మాత్రమే. అతీతమైనది, సర్వవ్యాపకమైనది ఈ చైతన్యాన్ని అనుభూతి చెందగలుగుతాడు. మాటలు మాట్లాడటం కాదు. హి ఆర్ షీ ఎక్స్‌పీరియన్సెస్ దట్. లోపల అనుభూతి చెందుతాడు. ఆ భగవత్ తత్వాన్ని అనుభూతి చెందుతాడు. సగటు మానవుడికి యోగ సాధన కానీ, ఈ జ్ఞానం కానీ లేని ఒక సగటు మానవుడు తన గత జన్మలు గుర్తుండవు. ఇంకా అజ్ఞానంతో ఈ శరీరము కానీ, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము వీటితో ఈ గుర్తింపు నొందటానికే ఎప్పుడు నిత్యం పరితపిస్తూ ఉంటాడు. మనం అంతే కదా! బిఫోర్ ఆధ్యాత్మిక ప్రయాణం స్టార్ట్ చేయకముందు మనం కూడా అంతే అందరం. అలా ఒక సగటు మానవుడిని ఇప్పుడు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి మనం ఎబ్బే! ఇదేంటి వీళ్ళేం చెయ్యట్లేదు అనుకోకూడదు. అలాగే పూజలు చేసే వాళ్ళని తక్కువ చేయటం కానీ, ఒక స్తోత్రం చదివేవాళ్ళు, మంత్రజపం చేసేవాళ్ళని తక్కువ చేయటం గాని, ఎప్పుడు అలాంటి పిచ్చి పనులు చెయ్యకూడదు. ఎందుకంటే, అవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారు అంటే, అది ఒక వారధిలాగా పనిచేస్తుంది. భగవంతుడికి చేరువ చేయటానికి ఆ మార్గం కూడా ఏ చిన్నది చేసినా కూడా, అది భగవంతుడికి దగ్గర చెయ్యటానికే అవన్నీ హెల్ప్ చేస్తాయి. డెఫినిట్‌గా హెల్ప్ చేస్తాయి. ఏది వదిలేయక్కర్లేదు. ఇది వదిలేయొచ్చు ఐయామ్ డన్ అన్నది వాళ్ళకి లోపల జరిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. అంతేకాని అలాంటి క్రిటిసైజ్ చేయటం అనేది ఎప్పుడూ చేయకూడదు. ఎవరి మార్గం వాళ్ళది. ఎవరి దారి వాళ్ళది. ఎవరు ఎంచుకున్నది వాళ్ళది. వాళ్ళకందులో ప్రశాంతత ఉంటే అది కంటిన్యూ చేస్తూ ఇంకా అందులో ముందుకు వెళ్తూ ఉండాలి. యోగం రావాలి. పరమాత్మతో ఇంకా లయమైపోతున్నాను అన్న ఇంకా ఆ తన్మయత్వం వచ్చే వరకు చేస్తూ ఉండాలి. అయితే ఇట్లా ఒక సగటు మానవుడు కూడా వస్తారు. అందరికీ ఇదే దారి. ఇంక దేర్ ఈస్ నో అదర్ వే. ఎంత పరితపించినా ఈ భోగాల గురించి కానీ, ఇంకా నాకు సమాజంలో గుర్తింపు కావాలని పరితపించే వాళ్ళకు కూడా ఇదే దారి.
అలాగే కాపోతే ఈ జన్మలు ఇంకా తీసుకోగా ఇంకా ముందుకు వెళ్ళి అప్పుడు తెలుసుకుంటారంతే. అయితే ఇప్పుడు మనకు పునర్జన్మ సిద్ధాంతం కానీ ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి అంటే, ఇప్పుడు మన ఆత్మ తన ఇంటిని మార్చుకుంటోంది. అంటే ఆత్మ ఇప్పుడు ఈ బాడీని తన ఇల్లుగా చేసుకుంది. ఇదొదిలేసి మనం ఈ రెంటల్ హోమ్ అనుకుందాము. ఈ అద్దెకిల్లు వదిలేసి మళ్ళీ ఇంకొక ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం. అంతే. అంతవరకే ఆ పునర్జన్మ సిద్ధాంతం మనకి చెప్పేది అదే. ఈ ఒక్క ఇల్లు నుంచి ఇంకొక ఇల్లుకి మన ఆత్మ అనేది ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి మార్చుకుంటోంది కానీ, ఆ మరణం అనేది మనం చాలా శోకిస్తాం. మనం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళు మనకి దూరం అయిపోతున్నప్పుడు, మరణం గురించి మనకెంతో భయం అనేది ఉంటుంది. దానికి హెల్ప్ చేయటానికి పరమాత్మ ఇంత జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు. అదే మనం అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ దేహంతో పాటు ఈ మార్పులు చెందుతూ ఉంటుందో, అహం కూడా తన ఎక్స్‌ప్రెస్ చేసుకునేది ఏదైతే ఉందో, ఆ స్థితులు కూడా మారుతూ ఉంటాయన్నమాట. ఒక జన్మలోనే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా! శిశువుగా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. మనకి యవ్వనంగా ఉన్నప్పుడు కానీ, వృద్ధాప్యంలో కానీ అహం కూడా తన మార్పులు అనేవి మనం చూస్తూనే ఉంటాం. ఒక డేలో ఎట్లాగైతే మనకి జాగృత్, స్వప్న, సుషుప్తావస్థలున్నాయో, అలాగే మనకి జన్మ మొత్తం తీసుకుంటే ఒక లైఫ్ టైమ్ మొత్తం మనకి ఆ ఏజ్‌ని బట్టి కూడా అహం స్థితులనేవి మారుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మరి ఈ అన్నిటి వెనక మనం గమనించవలసింది ఏంటి అంటే, ఈ మార్పు చెందే నిత్య జీవితం వెనుక, ఈ అహం వెనుక, అలవాట్లు వెనక, మన కోరికల వెనక, మన దేహం కూడా మార్పు చెందుతోంది. చిన్నప్పుడున్నప్పుడు ఫేస్ అంతా ఫ్రెష్‌గా ఉండదు కదా! ఆ దేహం కూడా మార్పు చెందుతోంది. కానీ, ఈ మార్పు చెందే ఈ ఏదైతే ఉన్నాయో వీటి వెనుక మార్పు చెందనిది ఒకటి ఉంది. దానికి ఈ జననంతో కానీ, మరణంతో కానీ ఎటువంటి సంబంధము లేదు. అదే మనం తెలుసుకోవాల్సింది. అదే బ్రహ్మన్, అదే చైతన్యము. అది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. అన్ని జన్మలలోనూ సర్వకాల సర్వావస్థల యందు సాక్షిగా ఉంటోందది. అదిట్లా మనం కూర్చొని ఇప్పుడు బయట చక్కగా ఒక చైరేసుకొని కూర్చుని ఆకాశం వైపు చూస్తే మబ్బులెలా అయితే ఒకదాని తర్వాత ఒకటి ఎళ్తా ఉంటాయో, అలా సాక్షిగా చూసేదే మనలో ఉన్న ఆ పరబ్రహ్మన్. సాక్షిగా చూస్తూ ఉంటుంది. జన్మ తర్వాత జన్మ ఎలా వెళ్తూనే ఉంటాయి కానీ, అది సాక్షిభూతంగా అలాగే ఉంటుందన్నమాట. ఇదే ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి, మనందరికీ బోధించేదేంటంటే, నీకు ఇప్పుడు ఈ కళ్ళతో ఎవరైతే సెపరేట్‌గా కనిపిస్తున్నారో, వాళ్ళు వాళ్ళ పాత కర్మలు యొక్క ఆ భౌతిక రూపం మాత్రమే. తనలోని ఈ పాత సంస్కారాలు ఇవన్నీ తెచ్చుకొని, అది భౌతిక రూపం దాల్చారంతే. ఏం తెచ్చుకుంటున్నాం మనం? ఆ పాత సంస్కారాలు, అక్కడ వదిలేసిన కోరికలు, అహం ఏదైతే ఉన్నాయో, మళ్ళీ మన తొడుగు లాంటి ఆ సూక్ష్మ శరీరం యేసుకొని, ఆ జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. ఇంకొక షర్ట్ యేసుకొని ఆహ్, బయటికెళ్ళినట్టు ఇంకొక రోజు స్టార్ట్ చేసినట్టు. మనం ఒక డే అయిపోయింది. ఆ షర్ట్ మార్చేసాం. పొద్దున్నే ఫ్రెష్‌గా ఇంకొక షర్ట్ యేసుకొని ఆఫీస్‌కెళ్తున్నాం. అలా అనుకోవటమే ఈ జన్మలు కూడా అని చెప్తున్నారు పరమాత్మ. అవన్నీ కూడా మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అందుకనే ఇయన్నిటిని మనం దూరంగా అంటే ఎప్పుడు మనం వీటి నుండి బయటకొస్తామంటే, ఆ కూటస్థుడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ ఆయన చైతన్యంతో మనం అనుసంధానమై, ఈ స్థితిలో మనం ఉన్నప్పుడే, అప్పుడే ఈ కార్యకారణాల నుంచి కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈ జనన మరణ ఈ సైకిల్ ఉంది కదా! వాటి నుండి అధిగమించి ఆత్మస్థితిలో ఉండి, అప్పుడు ఈ పునర్జన్మల నుండి విముక్తుడవవుతావు నువ్వు అని ఈ శ్లోకం ద్వారా పరమాత్మ మనందరికీ బోధిస్తున్నారు. అంటే ఇప్పుడు మనకి జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు తీసుకున్నా సరే దానికంటే అతీతమైనదేంటి? తురియాస్థితి. ఆ తురియాస్థితికి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా ఒక కలలాగా ఉంటాయి. అంటే ఏంటి? ఇదే కూటస్థ చైతన్య స్థితి. అన్నిటికంటే అదే ఆహ్, పరమాత్మ స్థితి అది. ఇప్పుడు మనకి ఏడుకొండల స్వామి, ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించాలి అంటే 7 కొండలెక్కాలి అని చెప్తారు. అక్కడ ఆ పైకి వెళ్లి కిందకి చూస్తే ఏమవుతుంది?
ఫస్ట్ లెవెల్‌లో ఉన్నప్పుడు అంత పెద్దగా కనిపిస్తాయి. చెట్లన్నీ పెద్దగా, రాళ్ళన్నీ పెద్ద పెద్దగా కనిపిస్తాయి. కానీ 7 కొండలు ఎక్కాము మనం ఆ సహస్రార స్థితికి చేరుకున్నప్పుడు పైనుంచి కిందకి చూస్తే ఎలా ఉంటుంది ఇదంతా? అబ్బా! ఇంత నలకల్లాగా ఉన్నాయేంటి అనిపిస్తుంది. మనం కూడా మన స్థితిని పెంచుకున్నప్పుడు మనకున్న సమస్యలు కానీ, మనకున్న ఈ ఏదైతే మనం పట్టుకొని ఇదే అనుకుంటున్నామో అవన్నీ కూడా ఇదేంటి ఇంత సింపులా అనిపిస్తుంది. అలా అనిపించాలంటే మన స్థితిని పెంచుకోవాలి. మన శక్తిని పెంచుకోవాలి. మనం ప్రాణశక్తిని పైకి తీసుకువెళ్ళాలి. దానికే మనం సాధన చెయ్యాలి. అదే శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనందరికీ అందించే అద్భుత మన సందేశం అనుకోవచ్చు, బోధిస్తున్నారు అనుకోవచ్చు. సాధనా మార్గాన్ని మనం నిత్యం అది ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. సో, దీంతో మనకి 12వ శ్లోకం పూర్తయింది. ఇందులో ఏదన్నా డౌట్స్ ఉంటే గనక దయచేసి మీరు కామెంట్స్‌లో పెడితే నేను దాన్ని అడ్రెస్ చేస్తాను. సో, మళ్ళీ మనం సాయి మేడంని ఇన్వైట్ చేసుకొని 13వ శ్లోకాన్ని చెప్పించుకుందాం. ఈ 13వ శ్లోక కంటిన్యూషన్ లాగానే ఉంటుంది. ఆహ్, దీనిలాగానే ఉంటుంది. పెద్దగా ఎక్స్‌ప్లనేషన్ ఉండదు. లెట్ అస్ సీ. ఓవర్ టు యూ సాయి మేడం. 2వ అధ్యాయము 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహప్రాప్తియు కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు. థాంక్ యూ మేడం. ఇందులో ఏం చెప్తున్నారు? పద విభజన చూద్దాం. దేహినః అంటే జీవుడికి అస్మిన్ ఈ దేహే శరీరంలో కౌమారం అంటే బాల్యము, యౌవనం యవ్వనము, జర ముసలితనం అనేవి యథా ఏ విధంగా కలుగుతూ ఉంటాయో తథా అదే విధంగా దేహాంతర ప్రాప్తిః మరొక శరీరాన్ని పొందటం అనేది కూడా కలుగుతూ ఉంటుంది. తత్ర ఆ విషయంలో ధీరః బుద్ధివంతుడు లేదా తెలివి కలవాడు న ముహ్యతి మోహాన్ని పొందడు అంటే అజ్ఞానములో పడడు అని చెప్తున్నారు. అయితే దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి? దేహం వేరు, ఈ దేహం కలవాడు వేరు. అంటే దేహం కలవాడు పేరే దేహి లేక జీవుడు. ఈ జీవాత్మే మనం ఇందాక చెప్పుకున్నదే ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ జీవాత్మ మనం ఈ దేహాన్ని వస్త్రంలాగా ధరిస్తున్నాడు. ఆ జీవుడు కొత్తగా ఇప్పుడు స్థూల దేహాన్ని తీసుకున్నప్పుడు కొంతకాలం ఇప్పుడు మనకి ఈ లైఫ్‌లో బాల్యదశ ఉంటుంది. ఆ తర్వాత యవ్వనం ఉంటుంది. ఆ తర్వాత వృద్ధాప్యం కూడా ఏర్పడుతోంది. కానీ బాల్యం ఇప్పుడు వెళ్ళిపోయి యవ్వనం వచ్చినప్పుడు ఎవరు కూడా అయ్యో! నా బాలుడు చచ్చిపోయాను. నేను బాలుడుగా చచ్చిపోయి నేనిప్పుడు యవ్వనంలోకి అడుగుపెట్టాను. నేను యవ్వనంగా చచ్చిపోయి నేను వృద్ధాప్యం వచ్చింది అని చెప్పరు కదా! ఆ కొత్తగా యువకుడు పుట్టాడు, కొత్తగా వృద్ధాప్యం పుట్టింది, వృద్ధుడు పుట్టాడు అనటం లేదు కదా! కొంచెం తెలివిగలాడైతే మరణించిన తర్వాత కూడా జీవుడు నశించిపోడు అని, వాడు మరొక స్థూల దేహంలోకి ప్రవేశిస్తాడు అని గుర్తించగలుగుతాడు. అలా జీవుడు కొనసాగుతున్నాడు అని గుర్తిస్తాడు కానీ, మరణించాడు అని శోకించడు. ఇదే ఇప్పటివరకు మనం చెప్పుకున్నది కూడా ఇదే అన్నమాట. అయితే ఈ కొంచెం చిన్న పాయింట్స్ ఏం చెప్తున్నారు దీంట్లో అంటే దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. మన జీవశక్తి అనేది మనకి కిందకి అధోముఖం అయ్యే కొద్దీ మనస్సుగా మారుతుంది. మనస్సు నుండి మళ్ళీ అహం అనేది వస్తుంది. అహం ఈ శైశవ దశలో కానీ, యవ్వనంలో కానీ, వృద్ధాప్యంలో కానీ రకరకాలుగా తనను తాను వ్యక్తీకరించుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి చిన్నప్పుడు వస్తు ప్రీతి ఉంటుంది. ఈ వస్తువు కావాలనిపిస్తుంది. కానీ వృద్ధాప్యంలోకొచ్చేపాటికి వీటన్నిటి మీద ఉండదు. ఇయన్నీ యూజ్‌లెస్‌గా అనిపిస్తాయి.
వాళ్ళకి ఆ వృద్ధాప్యంలో ఇప్పుడు అమ్మమ్మలు, తాతయ్యలు దగ్గరుంటే ఈ మనకేదైతే ఇప్పుడు మన ఏజ్‌లో ఏదైతే మన వస్తువులకి కానీ, చీరలు కొనుక్కోవాలి, నగలు కొనుక్కోవాలని ఏదైతే ఆ అహం మనల్ని ప్రేరేపిస్తోందో, అది వృద్ధాప్యంకొచ్చేపాటికి ఉండదు. ఇవన్నీ కూడా అహం తనను తాను వ్యక్తీకరించుకుంటుంది. ప్రతి దశలో కూడా డిఫరెంట్‌గా మార్పు చెందుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అయితే జీవాత్మ ఈ జన్మలో జరిగే మార్పులే కాకుండా నెక్స్ట్ జన్మలు కూడా సాక్షిగా చూస్తుంది. ఎవరు? ఆత్మ పదార్థం మనలో ఉన్న జీవాత్మ సాక్షిగా మాత్రమే చూస్తుంది. సామాన్యుడు అంటే ఎటువంటి సాధన లేని ఒక సామాన్యుడు ఈ స్టేజెస్ ఏదైతే జరుగుతున్నాయో మనకి బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఇదే నిజము, ఇదంతా నిజము అని నమ్ముతాడు. కానీ జ్ఞాని అయిన వాడు ఈ జనన మరణాలు అన్నిటి వెనక ఉన్న ఒక ఈ చైతన్యాన్ని చూస్తాడు. ఎటువంటి మార్పు లేని చైతన్యాన్ని చూస్తాడు. ఏదైతే తన ముందు జరుగుతోందో ఇయన్నీ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్ నాకంతే ఇవన్నీ డిఫరెంట్ అనుభూతులు మాత్రమే. వీటన్నిటి వెనక మార్పు చెందనిది ఒకటి ఉంది అని ఒక జ్ఞాని మాత్రమే దానిని చూడగలడు. అయితే ఇదంతా ఈ సామాన్యుడు ఇదంతా చైతన్యంలోని మార్పులు, ఇవన్నీ అనుభూతులు అని చూడలేక, అందుకే ఎప్పుడు నిత్యం దుఃఖంలో ఉండటానికి కారణం ఏంటి? గతంలో జరిగిపోయిన దాన్ని ముందుకు తలుచుకొని బాధపడటం, భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని భయపడటం, ఇవన్నీ ఒక సామాన్యుడు ఎదుర్కొనేవి. అయితే ధ్యాని మాత్రమే శాశ్వతమైన దాని కోసమే తను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే ధ్యానికి, యోగ సాధకుడికే వేటికి చెలించని ఈ ఆ స్థితిని చేరుకోగలుగుతాడు. ఎందుకంటే అన్‌అటాచ్‌మెంట్ వచ్చేస్తుంది. అన్నిట్లోనూ త్యజించటం కానీ, ఆ వైరాగ్యం కానీ తను క్రమక్రమంగా సాధన ముందుకు వెళ్ళే కొద్దీ మనలో ఆటోమేటిక్‌గా వచ్చేస్తే ఇంక చాలులే అన్నది ఆ కంటెంట్‌మెంట్ అనేది కానీ, ప్రతిదానికి ఏదన్నా చేసినా సరే అన్‌అటాచ్డ్‌గా అంటే దాని మీద మోహము అయన్నీ పెంచుకోకుండా ఏది జరుగుతోందో అది జరుగుతుంది అన్నట్టు ఇంక అటాచ్‌మెంట్ ఉండదనమాట. అందులోనే మనం ఆ పరమానందం కూడా మనం చేసే పనిలో ఏ అన్‌అటాచ్డ్‌గా ఎటువంటి కర్తృత్వ భావన లేకుండా చేసినప్పుడు మనం ఆ ఆనందాన్ని కూడా అనుభూతి చెందుతాం. ఇప్పుడు యోగ సాధకులకి క్రమక్రమంగా మీరందరికీ కూడా అనుభూతి చెందేదేంటంటే, ఇంక ఫ్రెండ్స్ నుంచి కానీ, వస్తువుల నుంచి కానీ వచ్చేది క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఆశించటం అనేది తగ్గిపోతుందనమాట. అదే చెప్తున్నారిప్పుడు. యోగానంద గారు కానీ, పరమాత్మ కానీ మనకి చెప్పేదేంటంటే, మన ధ్యాస అనేది ఆ కాన్సంట్రేషన్ ఎప్పుడూ శాశ్వతమైన పరమాత్మ మీద పెట్టండి. అందుకే మన నోటి నుంచి కూడా దివ్యనామ స్మరణ ఏదన్నా చేసుకోవటం కానీ, ఎప్పుడు దృష్టి ఆ భగవంతుని మీద, ఆ పరబ్రహ్మన్ మీద పెడితే, అప్పుడు అక్కడ ఆయన్నే ద ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ శాశ్వతమైన మన బ్రహ్మానందాన్ని మన సొంతం చేసుకుంటాము. ఇంక మనకి ఈ చిన్న చిన్నగా జరిగే మార్పులకి చెలించటం కానీ, ఈ నిత్య జీవితంలో అయ్యో! ఎందుకిలా జరుగుతోంది అని ఆందోళనకి గురి అవ్వటం ఇవన్నీ కూడా ఉండదు. అంటే మనకి దీనికంటే బియాండ్ నాలెడ్జ్ ఆ జ్ఞానం ఉన్నప్పుడు ఏమవుతుంది? అజ్ఞానాన్ని అదే కబళిచ్చేస్తుంది. అంతే కదా! మనలో ఉన్న అజ్ఞానం వల్లనే మనం ఇన్ని మార్పులని ఇదే నిజమని చూస్తున్నాం. అదే చెప్తున్నారు పరమాత్మ. ఈ మార్పులే నిజము. ఇదే నువ్వు అనుకుంటున్నావు. నీ సముద్రం పైన ఈ వేవ్స్ అలలే చూస్తున్నావు నువ్వు. సముద్ర గర్భంలోకి వెళ్ళు అని చెప్తున్నారు. ఇప్పుడు మనకు అర్జున విషాదం అంతా కూడా అలలే చూసాం మనం. అలలుతో మనం ఎంత చంచలతకి గురి అవుతాము, ఎంత ఆందోళనకి గురి అవుతాము అనేది ఆ శ్లోకాల ద్వారా ఎంతో తెలుసుకున్నాము. ఇప్పుడు సాంఖ్యం మనం డీప్ డైవ్ చేస్తున్నాం. సముద్ర గర్భంలోకి తీసుకెళ్తున్నారు పరమాత్మ. సో, ఇది ఈరోజు నేను షేర్ చేసుకోదలిచిన 12, 13 శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం. సో, మళ్ళీ వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.